నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజహితం ప్రతి ఒక్కరి డ్రీమ్ కార్పొరేట్ జాబ్ చేయాలి ఇప్పుడే ట్రైనింగ్ అప్పటి నుంచి ఇన్స్టిట్యూట్లో ఒక చిన్నపిల్లలను తీసుకెళ్ళి ఒక స్కూల్లో స్టార్ట్ చేసినామంటే మా అబ్బాయి ఖచ్చితంగా కూడా 5 అంకెల శాలరీ పొందాలని ఉన్నతమైన పదవులు అనుభవించాలని సపరేట్గా వెళ్ళాలి ప్రతి నలుగురిలో చెప్పుకోవాలని ఉన్నత స్థితిలో ఎదగాలని కార్పొరేట్ జాబే వాళ్ళ యొక్క కళలుగా వాళ్ళని అప్పుడే ట్రైన్ ఇస్తున్నాం మరి ఇలా ట్రైన్ ఇవ్వడం వల్ల ఇలాంటి జాబులు చేసేవారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వారి వల్ల రాబోయే తరంలో మరి యువ భారత్ అని చెప్పుకునేటటువంటి మన భారతదేశంలో మరి యువకులు ఎలా తయారవుతున్నారు మొదలగు విషయాలు మనతో డిస్కస్ చేయడానికి హైకోర్టు అడ్వకేట్ అనిత నాయుడు గారు అండ్ సైకియాట్రిస్ట్ మనతో ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుత యువత పోకడలు ఎలా ఉన్నాయి, మరి కార్పొరేట్ జాబ్ మంచిదేనా మొదలగు విషయాలు వారితో చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, అబ్సల్యూట్లీ. 6 నెలల తర్వాత ఒక ఇష్యూ తర్వాత సెకండ్ ఇప్పుడు మీ యొక్క ప్రొవిజన్ మీద డిస్కస్ చేస్తానికి వచ్చాము. ఎలా ఉన్నారు? ఫైన్, అబ్సల్యూట్లీ గుడ్. ఈసారి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈసారి ప్రతి ఒక్కరు కూడా పుట్టిన పాప కంపల్సరీ ఒక మంచి కార్పొరేట్ జాబ్ చేయాలని 5 అంకెల డ్రీమ్ జాబ్ ఎలా అంటే ఫ్లైట్లో పోవాలని లేకపోతే అందరిలో చెప్పుకోవాలి అలా అనిపిస్తుంది. మరి చిన్న పిల్లలను కూడా అటువైపు ట్రైన్ ఇస్తారు ఇంగ్లీష్ పోయిష్గా మాట్లాడాలని కూడా. రియల్గా చూసినట్టయితే మరి మీరు చేస్తున్నటువంటి కౌన్సిలింగ్లో ఈ యొక్క గూగుల్ దేవత మయమైనటువంటి ఈ రోజుల్లో గూగుల్ తల్లి ఈ రోజుల్లో ఎలా ఉంటుంది ఈ జాబ్ ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. అంటే దిస్ ఇస్ లైక్ అ ఛాలెంజింగ్ జాబ్. నాకు మాత్రం ఇది ఒక ఛాలెంజింగ్ జాబ్ అండ్ నాకు నిజంగా బాగా ఎంజాయ్ చేస్తున్న జాబ్. అండ్ హ్యావ్ టు సే నేను కూడా లైక్ యాజ్ అ పర్సన్ నేను కూడా చాలా డెవలప్ చేసుకున్న జాబ్ అది. కానీ నాకు మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే మాకు బాగానే ఉంది బికాజ్ నేను ఒక సైకాలజీ ఫీల్డ్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాను, కామ్ డౌన్ చేస్తుంటాను. బట్ ఎప్పుడు నా బాదరేషన్ ఏంటంటే అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. బికాజ్ అక్కడ ఉండేదంతా 22 నుంచి 25 ఏళ్ల లోపు వయసు యంగ్స్టర్స్, యూత్. హ్యావ్ టు సే కి యూత్ ఇస్ అ పిల్లర్స్ ఆఫ్ అవర్ నేచర్ బికాజ్ వాళ్ళే మన ప్రొడక్షన్. హ్యావ్ టు సే సో వాళ్ళ థాట్ ప్రాసెస్, థింకింగ్ అండ్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. వచ్చినప్పుడు అందరూ సంతోషంగా వస్తారు, కానీ వచ్చేసిన తర్వాత వాళ్ళ డ్రీమ్ జాబ్ మర్చిపోయి వాళ్ళు పరిపరి విధాలుగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఆలోచన సరళి అంతా కూడా మారిపోతుంది. కొంతమంది వాయిలెంట్గా అవుతున్నారు, కొంతమంది విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అండ్ చాలామందికి వాళ్ళు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వాళ్ళలో. అది ఎందుకు నాకు కూడా రీసెర్చ్ చేయాలనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు జాయిన్ అయినప్పటికీ ఒక 1 month పడుతుందా, 1 year ఆర్ 6 months ఇలా తేడా డిఫరెన్స్? 1 monthలో వాళ్ళలో ఏం పర్సనాలిటీ డిస్ట్రాక్షన్స్ ఉండవు. బట్ ఒక 1 year అయ్యేసరికి బికాజ్ వాళ్ళు డీల్ చేసే సబ్జెక్ట్ అలాంటిది. బికాజ్ గూగుల్ ఎలా అంటే చాలా మందికి తెలీదు. నాట్ దిస్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఆల్ ది కార్పొరేట్ ఫీల్డ్ లైక్ విప్రో అనుకోండి, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ అండ్ Accenture, Tech Mahindra, all these people డీల్ చేసేది ఏంటి అంటే మెయిన్ వాళ్ళు ఎక్కడ ఏం చూపిస్తారో మనకు తెలియదు. అంటే వాళ్ళు చూసేది నాకు వాళ్ళ ప్రాసెస్ జాబ్ పర్ఫెక్ట్గా తెలీదు. అంటే ఐ ట్రై టు లెర్న్ వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏంటి అంటే ఒక 9 hours వాళ్ళు ఆ జాబ్ చేస్తూ ఉంటారు. 8 to 9 hours కంటిన్యూస్గా. దే గెట్ అ బ్రేక్ టైమ్ ఆఫ్ 1 hour అలా బ్రేక్ టైం వస్తుంది. బట్ వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ టేబుల్స్ మీద కూర్చొని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత అంటే అందరూ యూనివర్సిటీ నుంచి ఫ్రెష్గా ఆ జాబ్లోకి వచ్చేస్తారు. అంత యంగ్ యూత్ అనమాట అబ్సల్యూట్లీ. సో వీళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ బాగానే ఉంటారు బికాజ్ అంత హైఫై లైఫ్, వాళ్ళ కాఫీ డే మొత్తం అక్కడే ఉంటుంది. 5-star హోటల్ ట్రీట్మెంట్ అండ్ ఆల్ దిస్ అంత ఎలక్ట్రానిక్ది మొత్తం రన్ అవుద్ది. దే గెట్ అబ్సల్యూట్ ఫెంటాస్టిక్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్, అంతా బాగుంటుంది. కాకపోతే అది ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక సైకాలజిస్ట్గా నేనేం చెప్తానంటే మనం ఏ ఫీల్డ్లో ఉన్నా, ఈవెన్ పోలీస్ జాబ్లో ఉన్నా కూడా క్రిమినల్స్ని చూసి మనం క్రిమినల్ అవ్వక్కర్లేదు. కానీ వీళ్ళు బికాజ్ వీళ్ళు యంగ్ యూత్ కాబట్టి వీళ్ళు అక్కడికి వచ్చేసి వీళ్ళు చూసే బికాజ్ మోస్ట్లీ వాళ్ళు ఏం చూస్తుంటారంటే ఫోన్స్, మోస్ట్లీ పోనోగ్రఫీ ఎక్కువ. దే ఆర్ లైక్ ఓపెన్ ఫర్ దాట్. అంటే ఎక్కువ వ్యూవర్స్ రావాలని చేస్తుంటారా? నో కాదు. అంటే యాక్చువల్లీ వీళ్ళు చూసేదే అది. అంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ కొన్ని వీడియోస్ అలా
పంపిస్తారు. అవన్నీ ఫస్ట్ చూసేది ఎవరంటే వీళ్ళే చూస్తారు. వీళ్ళు చూసి వీళ్ళని మోడరేట్ చేసుకొని డిలీట్ కొట్టో ఏదో చేసి అప్పుడు రిలీజ్ అవుతుంది. మనం చూసేవి వీడియోస్ కాదు, యాక్చువల్లీ వాళ్ళు మొత్తం చూస్తారు. సో వాళ్ళు చూసేది మాక్సిమం వాయిలెన్స్, చైల్డ్ అబ్యూస్, డొమెస్టిక్ వాయిలెన్స్ అండ్ పోర్నోగ్రఫీస్, రివెంజ్ పోన్స్, ఈ చెత్త ఇదంతా చూసేసరికి ఆ 6-7 అవర్స్ తర్వాత వీళ్ళల్లో విపరీతమైన చేంజెస్. వీళ్ళు ఇప్పుడు నాలాంటి సైకాలజిస్టులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి అసలు వీళ్ళతో వెళ్ళి మేము మాట్లాడాలి, మేము కొంచెం ఏమన్నా మా మైండ్ రిలాక్స్ చేసుకోవాలి, అది వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ అనమాట. వాళ్ళకి అది రియలైజ్ కూడా అవ్వరు. వర్క్ అంతా అయిపోయిన తర్వాత దే జస్ట్ గో బ్లాంక్. వాళ్ళ మీద వాళ్ళకి కన్ఫ్యూజన్ పక్కన పెట్టేస్తే వాళ్ళలో వాళ్ళకి ఏం మాట్లాడతారో కూడా అర్థం కాదన్నమాట. సో ఎక్కువ చూసేటటువంటి మొత్తం పోర్నోగ్రఫీ మోస్ట్లీ అంటే డిఫరెంట్ ఉంటాయి ఆ ప్రాసెస్లో, అన్నీ చూస్తారు. బట్ మ్యాక్సిమం దే వాచ్ లైక్ కంప్లీట్లీ ఏంటంటే ఆల్ రివెంజ్ పోన్స్ ఎక్కువ ఉంటాయి. వైలెన్స్ కొంతమంది చూస్తారు, కొంతమంది ఏమైనా పొలిటికల్వి చూస్తారు, డిఫరెంట్ చూస్తారు. ఇందులో బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్, మోస్ట్లీ గర్ల్సే ఎక్కువ ఉంటారు. 80 to 85% అమ్మాయిలు. మనం జనరల్గా ఏదైనా ఒక చిన్న వీడియో మన యూట్యూబ్లో పొడుచుకున్నట్టు అలాంటివి చూస్తేనే మనం ఆ రోజు మొత్తం మనం బయటకు రాలేము ఆ మూడ్లో. వీళ్ళు దాదాపు గంటలు చూస్తారు, 9 hours. మరి వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది ఆ సమయంలో? అప్పుడు బాగా కూర్చొని చూసుకుంటారు, వాళ్ళు బాగానే చూస్తారు. అంటే నేను ఆల్మోస్ట్ తిరుగుతూ ఉంటాను ఫ్లోర్ పైన కాబట్టి బాగానే చూస్తారు, ఏమి మొహంలో ఏం చేంజెస్ ఉండవు. బట్ యాజ్ టైం గోయింగ్ బ్యాక్ నేను గమనించింది ఏంటి అంటే వాళ్ళలో ఒక రకమైన స్తబ్దత అంటారు చూడండి తెలుగులో, లైక్ నో ఫీలింగ్స్ ఎట్ ఆల్, కంప్లీట్లీ ఒక కోమా పేషెంట్ లాగా అబ్బాయిలేమో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ గర్ల్ ఫ్రెండ్స్ దే సే కి ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్, బికాజ్ వాళ్ళు చూసి ఎలా అయిపోతారంటే ఏముంది అక్కడ. ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ నేకెడ్ బాడీని దే డూ దట్ అనాటమీ కంప్లీట్లీ, అలాగేం ఉండదు, వాళ్ళు పిక్చర్ ప్రాక్టికల్, ఇంకా దానికి 10 times ఎక్కువ జరుగుతున్నారు. And girls mostly they say ki first thing they say after 6 months we don't want to get married. So that's my concern. What's going? ఎక్కడికి వెళ్తున్నారు మన యూత్ అంతా? are we losing these people? ఏమన్నా ఫ్యూచర్లో ఇంకేమైనా జరగబోతుందా? ఎనీ ఇష్యూస్? బికాస్ మొన్న మనకి WHO రిలీజ్ చేశారు 46.7% మెంటలీ డిస్టర్బ్డ్ అండ్ డిప్రెస్డ్ మన ఇండియాలోనే రెడీ అవుతున్నారు, హైయెస్ట్. అది కార్పొరేట్ జాబ్స్ లేకపోతే నిమ్హాన్స్ రిపోర్ట్ ప్రకారం అకార్డింగ్ టు WHO లైక్ మాక్సిమం 18% ఆఫ్ పాపులేషన్ ఇన్ ద గ్లోబల్ వే. అంటే ఇప్పుడు యూ కెన్ ఇమాజిన్ వరల్డ్ లో 100% అనుకోండి, అందులో 18% మెంటలీ డిస్టర్బ్ మన యంగ్స్టర్స్ ఉన్నారు. అండ్ వై దట్ ఈస్ హ్యాపెనింగ్ ఏం అర్థం కావట్లేదు. దట్స్ మోస్ట్, ఎందుకంటే వీళ్ళంతా యూజువలీ మన వేరే ఆంధ్ర నుంచి ఆర్ మన తెలంగాణ రూరల్ నుంచి వస్తారు. సో వీళ్ళంతా ఏంటంటే ఇక్కడికి వచ్చి ఈ హాస్టల్స్లో ఉండిపోతారు, ఉండిపోయి వాళ్ళకి వచ్చిన శాలరీ వీళ్ళ ఫ్రెండ్స్ అది ఇది ఎంజాయ్ చేసుకుంటారు. సో వీళ్ళకి ఏంటి అంటే ఇంటితోటి కనెక్షన్స్ లేవు. సో యాక్చువల్లీ దిస్ ఇస్ సేయింగ్ వన్స్ మీల్ విత్ ఫ్యామిలీ ఇట్ మేక్స్ స్టే దమ్ టు బీ అ ఫ్యామిలీ అంటారు. అంటే ఒక ఫ్యామిలీలో కలిసి ఉండాలంటే రోజు కనీసం ఒకసారి అందరూ కలిసి భోజనం చేయాలి. వీళ్ళకి అది లేదు, వీళ్ళకి ఫ్యామిలీతో కనెక్షన్స్ లేదు. బికాస్ దే గెట్ ఫ్యాంటాస్టిక్ ఫుడ్ తింటారు, అక్కడ డబ్బులు తీసుకుంటారు, బయటకి వెళ్ళి 2 days ఇస్తారు కదా లీవ్స్, అవి ఏం చేస్తారు? 2 days వీళ్ళు తాగడం అంటే దే హ్యావ్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్, అంతే. ఇంకా ఇండిపెండెంట్ ఫ్రీడమ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు వాళ్ళు. ఏంటంటే when we are growing up, this is another generation. They say very sophisticated, this is another generation now. అయితే మీ దగ్గరకు వచ్చినటువంటి కేసులు మామూలుగా ఇప్పటివరకు మీరు డైలీ ఎంతమంది కౌన్సిలింగ్ ఇస్తుంటారు? మేజర్ అంటే మీకు ఇబ్బంది కలిగినటువంటి కేసులు ఏమన్నా? నాకేం అంటే నేను పెద్దగా ఏమి ఇబ్బంది పడను, బికాజ్ ఐమ్ వెరీ నాకు అది అలవాటు అయిపోయింది. కాకపోతే నాకు ఎప్పుడేమనిపిస్తుంది అంటే నేను ఇంతకు ముందు కూడా చూడని కేసెస్ అనమాట. అంటే లైక్ అంత మంచి ఫ్యామిలీస్ నుంచి వస్తారు, పాపము చక్కగా ఉంటారు, చూడడానికి బాగుంటారు, వాళ్ళకి చాలా లైఫ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, డబ్బులు ఉన్నాయి,
బట్ స్టిల్ వాళ్ళలో ఒక నిరాసక్తత, అంటే లైక్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్. అంటే ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు, దేని మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆపోజిట్ జెండర్ మీద ఖచ్చితంగా అట్రాక్షన్ అనేది ఉండాలి, అది హెల్దీ లైఫ్ స్టైల్, సృష్టి ధర్మం కూడా, అది హెల్దీ లైఫ్ స్టైల్. కానీ ఇక్కడ అది మిస్సింగ్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్. డెఫినెట్ గా అంటారు కదా, మనకి జపాన్ లో ఇప్పటికే ఎవరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వట్లేదు. అక్కడ గవర్నమెంట్ బతిలాడుతున్నారు, ప్లీజ్ పెళ్లి చేసుకోండి. ఐ థింక్ ఇక్కడ ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, వీ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ అంటారు సింపుల్ గా. సో ఐ కీప్ కౌన్సిలింగ్ దెమ్ కి వై యూ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. మమ్మీ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. పెళ్లి చేసుకోకపోవడం ఓకే, పర్సనల్ ఇష్యూ, బట్ మేము చేసుకోకపోవడానికి ఇది కారణం అని చెప్పాలి. వాళ్ళ దగ్గర కారణాలు ఏం లేవు, జస్ట్ చేసుకోమని ఇంట్రెస్ట్ లేదు. మరి అలా చేసుకోకపోవడం వల్ల మరి వాళ్ళ యొక్క మూల స్తంభాలు కానీ, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అసలు మన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, మన పెద్దోళ్ళు ఆలోచించి వీళ్ళని ఇక్కడికి పంపిస్తున్నారా ఇలాంటి జాబ్స్కి. అంటే ఇది జాబ్ రాంగ్ అని నేను అనట్లేదు, కాకపోతే మనం యూత్ ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఓకే, ఇద్దరు వాళ్ళు సాడిస్టిక్గా అన్నా తయారవచ్చు, ఆర్ఎల్స్ డిప్రెషన్స్లో కానీ వెళ్ళిపోవచ్చు, లేదంటే దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం అది ఇంకా చాలా చాలా డేంజరస్. బికాజ్ వీళ్ళే మనకి పిల్లర్స్ కదా. ఇప్పుడు వీళ్ళు కష్టపడకపోతే మనము ఎక్కడ ముందుకు వెళ్ళలేము. యూత్ ఈజ్ వెరీ బిగ్ పిల్లర్స్ ఆఫ్ ద నేషన్. ఈ మధ్యకాలంలో ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళే, అంటే అప్పుడప్పుడు చూస్తుంటాం మనం, అనుమానించడం అని, భార్యలు చంపటము, లేకపోతే భర్తల మీద ఎక్కువ ఎఫెక్ట్ చేయడం కూడా చాలా చూసాము. ఇలాంటివి ఎందుకు జరుగుతుంటాయి జనరల్గా? ఐ డోంట్ థింక్ సో. వీ కెనాట్ జనరలైజ్ ఇన్ దట్ వే. అలా ఏం చెప్పలేము, వీలే చేస్తారని చెప్పలేము. అది మనిషిలో ఉంటుంది. సాడిజం అనేది, ఫ్యామిలీ వైఫ్ని టార్చర్ పెట్టడం, ఇదంతా ప్రతి ఒక్కరు చేయొచ్చు. వీ కెనాట్ జనరలైజ్కి ఓన్లీ వీళ్ళు చేస్తారని మాత్రం చెప్పలేము. బట్ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళకి ఒక థాట్ ప్రాసెస్ మారిపోయింది. ఎందుకు వీళ్ళు ఎందుకు ఏమీ ఆలోచించలేకపోతున్నారు సరిగ్గా, ఎందుకు అంత కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నారు. అంటే జాబ్స్ మంచిది, కాకపోతే ఈ జాబ్ వల్ల వీళ్ళకేం జరుగుతుంది, వీళ్ళకి మంచి ఏం జరుగుతుంది. ఇట్లాంటి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల మన వాళ్ళు ఏమన్నా, మన యూత్ ఏమన్నా రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారా? బికాజ్ ఒక టైంలో మీకు గుర్తుందో లేదో, మనకి ఇక్కడ కళ్ళు తీసేశారు బికాజ్ మన వాళ్ళు పాడైపోతున్నారు. అంటే ఏంటి, ఇది కూడా అలాగే ఉంది కదా, ఒక అడిక్షన్ లాగే ఉంది. సో వీళ్ళేమో చాలా ఫ్యాన్సీగా ఎగుబడి వస్తారు, బట్ ఆఫ్టర్ 6 months and 1 year దే స్టార్ట్ లూజింగ్ దెమ్ సెల్ఫ్. సో మన దేశంలోనా లేకపోతే బయట, మన దేశం నుంచి బయట వాళ్ళు? యాక్చువల్లీ నేను అనుకోవడం ఇది మన కంట్రీలో ప్రాబ్లం అని, బికాస్ మన కల్చర్ కొంచెం డిఫరెంట్. మన వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ నుంచి మనకి ఇవన్నీ ఇప్పుడు ఏదైనా సరే అలవాటు లేనిది ఏదైనా కూడా అది అడాప్ట్ చేసుకోవడం చాలా టైం పట్టింది. నేను అనుకోవడం మన కల్చర్ వైజ్ వీళ్ళు అది అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు మన యువత అనిపిస్తుంది. అయితే ఇప్పుడు జాబ్ మంచిదే అని అంటారు మీ మాటల్లోకి, శాలరీ కూడా బాగానే ఉంది, మరి వైవాహిక జీవితానికి దూరం ఉండటం అనేది అంటే ఎక్కడ లోపిస్తున్నట్టు? బికాజ్ వీళ్ళు చూసే వీడియోస్ కానివ్వండి, ఆ కాంటెంట్ మోడరేషన్ మరి అంత అలాంటివి చూసినప్పుడు యూజువలీ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఎవ్రీడే ఫోన్ చూసేవాడికి వాళ్ళు దే కాంట్ ఎంజాయ్ ది డైలీ లైఫ్ స్టైల్ ఆల్సో. అంటే వాళ్ళ వైఫ్తో కూడా సరిగ్గా ఉండలేరు. సో ఐ థింక్ దిస్ ఈజ్ ద థింగ్ ఏమనిపిస్తుంది అంటే, ఇలాంటివి చూసి పోర్నోగ్రఫీ చూసి వాడికి అసలు దే గెట్ లాట్ ఆఫ్ లైక్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అని, డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతారు, మాట్లాడలేరు సరిగ్గా. వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉన్నా గర్ల్ ఫ్రెండ్తో కూడా వాడు హ్యాపీగా ఉండలేడు. సో ఇవన్నీ ఏంటి అంటే లైక్ డేటా వైజ్ తీసుకున్నా కూడా మన 22nd కాన్వొకేషన్ జరిగింది నిమ్హాన్స్ది, December I think 2017-18. అందులో అకార్డింగ్ టు దట్ స్టాటిస్టిక్స్ వాట్ దే ఆర్ సేయింగ్ అంటే మోస్ట్ లైక్ 46.7% ఆఫ్ ఇండియన్ యూత్ they are becoming into mentally unstable conditions అని అంటున్నారు. సో ఇక్కడ అన్స్టేబుల్ కండిషన్స్ అంటే చాలా వస్తాయి. డిప్రెషన్ ఇస్ వెరీ స్మాల్ థింగ్ అనమాట. డిప్రెషన్ కూడా వెళ్ళిపోతారా? అసలు డిప్రెషన్ ఇస్ వెరీ స్మాల్ థింగ్. దే గోయింగ్ టు దట్ సైకోసిస్ లెవెల్లోకి వెళ్తారు. సైకోసిస్ అంటే ఇప్పుడు ఈ టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేస్తే చాలామంది అదేదో వాళ్ళు పాపం మెంటల్ ఇష్యూస్ అంటారు, అలా కాదు. అంటే ఇవన్నీ చిన్నవి అంటే మా టర్మ్స్లో మేము యూజ్ చేసేది. సో సైకోసిస్ లెవెల్లో కూడా వెళ్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు క్లియర్గా కాషన్ చేస్తున్నారు WHO వాళ్ళు ఏంటి అంటే నిమ్హాన్స్లో లైక్ ఈ మన ఇండియా అనేది ఒక మెంటల్ ఎపిడమిక్లోకి వెళ్తున్నారు.
హైలీ మెంటల్ ఎపిడమిక్. ఇప్పుడు కలరా వచ్చినప్పుడు మనకి కొన్ని ఇయర్స్ వరకు ఒక ఎపిడమిక్ స్టార్ట్ అవుతుంది చూసారు, ఒక డిజీజ్, అలా ఒక మెంటల్ ఎపిడమిక్ స్టేజ్లోకి ఇండియా డ్రిఫ్ట్ అవుతుంది అని వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ. అంటే మొత్తం వరల్డ్ వైడ్లోనే ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా మన ఇండియా అంటుంది. సో యూ హ్యావ్ టు టేక్ దాని గురించి స్టెప్స్ ఏదైనా తీసుకోవాలి. ఓకే, మరి దీన్ని నివారించడానికి కానీ దీని గురించి చెప్పడానికి కానీ మీరు ఈ మాటల్లో యాక్చువల్లీ ఇప్పటికే మనకి వీళ్ళు సైకాలజిస్ట్ని అపాయింట్ చేశారు. ప్రతి ఒక్క కార్పొరేట్ లెవెల్లో హై సాలరీస్తో అపాయింట్ చేశారు. బట్ అక్కడ ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉండాలి. వాళ్ళ హై టైమ్ ఆఫ్ షెడ్యూల్లో వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఏంటంటే ఓకే, ఎలా అయితే మనం బాడీ ఫిట్గా ఉండడానికి జిమ్కి వెళ్తామో, బ్రెయిన్ ఫిట్గా ఉండడానికి మాకు కూడా ఒక ఏమంటారు న్యూరోబిక్స్ అంటాం అనమాట. లైక్ మెంటల్ ఎక్సర్సైజెస్ కూడా అవసరము. ఆ మెంటల్ ఎక్సర్సైజ్ ఎవరు ఇస్తారో ఒక సైకాలజిస్ట్ దగ్గరకో లేకపోతే సైకాలజిస్ట్ దగ్గరికి మాట్లాడాలి. బికాస్ వీ హ్యావ్ ఆల్ ద సొల్యూషన్స్. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్లో అది నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు వచ్చి మాట్లాడేసరికి చాలామంది ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ దే కీప్ డ్రిఫ్టింగ్, జారిపోతుంటారు. వీఆర్ లాస్ట్ అనే స్టేజ్కి వస్తుంటారు. ఇలా ఉన్న వాళ్ళు జాబ్లు డ్రాప్ అవుతున్నటువంటి సందర్భాలు ఏమున్నాయి? బ్యూటీ పర్ఫెక్ట్ చేసేస్తారు, కాకపోతే వాళ్ళకి డిఫరెంట్ మెంటల్ ఇష్యూస్ అని కూడా ఇవి చెప్పలేము. వాళ్ళకే తెలియని ఒక ఏమంటారు దే ఆర్ లైక్ సొసైటీ నుంచి అవే వెళ్ళిపోతున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు. ప్రపంచం వేరు. ఇప్పుడు మీరు నేను ఉంటాము, మనము యూజువలీ ఆఫీస్ నుంచి రాగానే ఏం చేస్తాము, కొద్దిగా ఏదో ఫ్రెష్ అప్ అవుతాము, దేవుడికి దండం పెట్టుకుంటాము. ఇంట్లో వాళ్ళు కుక్ చేశారనుకోండి, మీ ఆవిడ, మేము లేడీస్ అయితే మేము కుక్ చేస్తాము, కూర్చొని భోజనం చేస్తాము, ఒక బుక్ పట్టుకొని చదువుకుంటాం, లేదా టీవీ చూస్తాం. వాళ్ళు ఆ వే నుంచి సొసైటీ నుంచి దూరం వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇంకా సంబంధం లేదు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, భోజనం చేయాలి, ఎక్కడెక్కడో అంటే వాళ్ళు అలా డ్రిఫ్ట్ అయిపోతున్నారు. ఇది ఎందుకు వీళ్ళ మెంటల్ స్టెబిలిటీ అంత చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు రేపు పొద్దున్న ఏమవుద్ది, ఇప్పుడు వీళ్ళు ఎవరు పెళ్లి చేసుకోలేదు అనుకోండి, యూత్ అంతా ఇలా పెళ్లి చేసుకోకపోతే యువ భారతం ఉన్నారు కదా, ఓల్డ్ భారతం అంటారు. అయితే మరి కంపెనీల్లో ప్రతి కంపెనీల్లో మరి ప్రతి కార్పొరేట్ లో గుర్తింపు అంటే గుర్తించారా ఇలా ఉన్నటువంటి? ఐ థింక్ అందుకే అనుకుంటా వాళ్ళు అన్ని కంపెనీస్లో లైక్ ఇప్పుడు కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయనుకోండి, అందరూ కూడా లైక్ 6 to 7 సైకాలజిస్ట్ని వాళ్ళు అపాయింట్ చేసుకుంటున్నారు. చేసుకొని మీరు వాళ్ళతో మాట్లాడండి, లైక్ మీరే మొత్తం హ్యాండిల్ చేయండి అంటారు. సో వీ ట్రై టు హెల్ప్ మ్యాక్సిమం వాళ్ళ ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు తీయడానికి. సో ఇఫ్ ఐ హ్యావ్ టు సే అబౌట్ మై సెల్ఫ్, ఐ థింక్ ఐ హావ్ డన్, నేను రోజుకి కనీసం ఒక 20 చేస్తాను సెషన్స్. లేదు, అవుతారు పాపము. ఐ టేక్ దెమ్ ఇన్ టు కన్సల్టేషన్, మాట్లాడతాను, ర్యాపప్ తెచ్చుకుంటాను. ఐ కీప్ టాకింగ్ టు దెమ్, ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ అసలు మీరు ఫ్యామిలీ వరల్డ్లోకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇది కాదు మీ లైఫ్, మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా చదువుకోవాలి, ఇంకా కెరీర్. ఐ కీప్ ఎక్స్ప్లెయినింగ్ మోస్ట్ ఆఫ్ దెమ్. అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ఐ హావ్ కంప్లీటెడ్, చాలా కంప్లీట్ చేశాను. దాదాపు 10,000 మంది పనిచేస్తారు ఒక దాంట్లో. సో వీ టాక్ టు దెమ్, ఐ డూ మై బెస్ట్, బట్ ఐ ఫీల్కి ఇంకా చేస్తే వాళ్ళకి ఏమైనా ఇంకా ఏదైనా ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ లాంటివి పెట్టి వీళ్ళకి కొంచెం ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారు ఐ థింక్ పోయే ముందు అనుకుంటా 2020 అని ఒకటి తీశారు. ఐ థింక్ వెరీ ఫ్యూ నో అబౌట్ దట్. అండ్ అకార్డింగ్ టు దట్ 2020 ఆయన ఫస్ట్ పిలిపించింది సైకాలజిస్ట్లకి. ఏంటి అంటే టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద యూత్. హీ సెడ్ యూత్ ఇస్ ద పిల్లర్స్ ఆఫ్ ద నేషన్. సో వాళ్ళ మెంటల్ అంటే వాళ్ళ మానసిక పరిస్థితి పర్ఫెక్ట్ గా ఉండాలి, బికాస్ అది మన నేషన్ ని నడిపిస్తుంది అన్నారు. అది 2020 స్లోగన్. అది అన్ఫార్చునేట్లీ ఆయన సడన్ గా పోవడం వల్ల అది కంప్లీట్ అవ్వలేదు. ఈవెన్ ఐ ట్రై టు వర్క్ ఫర్ దాట్. ఇప్పటికే మనకి లీడ్ ఇండియా వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఆయన స్లోగన్ అది. బట్ అది ఎంతవరకు సాధ్యమైంది, ఎంతవరకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు, నాకేమనిపిస్తుంది అంటే ఇది చాప కింద నీరులాగా స్లో పాయిజన్ లాగా జరుగుతుంది. వీళ్ళందరూ ఏమన్నా వాళ్ళ భవిష్యత్తు ఏమన్నా స్పాయిల్ చేసుకుంటున్నారా అని అనిపిస్తుంది. ఓకే, వర్క్ విషయంలో రోబో లాగా కూడా చేసే అవకాశం. లైక్ ఎలా అయిపోయారంటే వాళ్ళు
అన్ని అవర్స్ చేసి ఒక వాళ్ళ వర్క్ స్టైలే ఒక రోబో అనమాట. వచ్చేస్తారు, అవర్స్ చేసేస్తారు, వెళ్ళిపోతారు భోజనానికి, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు, మళ్ళీ మీటింగ్స్ అటెండ్ అవుతుంటారు. ఇక అప్పుడు దిస్ ఈస్ వేర్ మై పొజిషన్ కమ్స్. సో ఆ లెవెల్ కమ్స్. సో అప్పుడు మళ్ళీ మేము పిలిచి వాళ్ళకి లోపలికి పిలిచి వి ఆస్క్ దెమ్ ప్లీజ్ కమ్, మాతో మాట్లాడండి. అండ్ యూజువలీ ఐ హ్యావ్ అ హ్యాబిట్, నేను మార్నింగ్ లెగ్గానే కూడా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఫ్రీగా అవ్వమని మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అని ఐ కీప్ దెమ్ డూయింగ్ దట్. అది నేను స్టార్ట్ చేశాను నా ఫ్లోర్లో. దెన్ ఐ కాల్ దెమ్, ఎవరైనా కొంచెం నాకు తేడాగా అనిపించినప్పుడు వాళ్ళకి వచ్చి నాతో మాట్లాడమని చెప్తాను. ఆర్ ఎల్స్ ఐ స్టాండ్ దేర్ అండ్ ఐ విల్ టాక్ యూ వాట్స్ గోయింగ్ ఆన్, ఎనీథింగ్, ఎనీ చేంజెస్ యూ ఫీల్ యూ వాంట్ టు టాక్ అని అడుగుతాను. చాలా మంది రియాక్ట్ అవుతారు, వస్తారు, మాట్లాడతారు. అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటారా అక్కడ? వాళ్ళకి ఒక కోడ్ అండ్ కంప్లైన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఉండేదేమో వీళ్ళంతా యంగ్ ఏజ్, 22 and 25, బట్ అకార్డింగ్ టు దట్ కార్పొరేట్ ఫీల్డ్ వాళ్ళు మాట్లాడుకోకూడదు. అంటే మాట్లాడుకోవచ్చు, బట్ నో రిలేషన్షిప్, దట్స్ ఆల్. డిస్టెన్స్ లో ఉండాలి. అలాంటిది ఏమైనా జరిగితే వీళ్ళని తీసేస్తారు కూడా. సో అది ఎట్లా ఉంటుందంటే మనకి అట్రాక్షన్ అనేది కామన్ థింగ్. అదంటే చెట్టు అదేదో వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ చెట్టు మీద పండు కనిపిస్తుంది, కానీ వీడు కోసుకొని తినలేడు. సో ఆ ఫ్రస్ట్రేషన్ ఎటు పోద్ది, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మళ్ళీ వాడి మీద వాళ్ళే తీర్చుకుంటుంటారు. సో ఐ ఫీల్కి అక్కడ చాలా ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్ కూడా ఉన్నాయి. బట్ అది నేనేమనుకుంటానంటే మన ఇండియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రైనింగ్ ఇచ్చి ఇందులోకి, ఇప్పుడు ఎట్లయితే వేరే కంట్రీస్లో ట్రైనింగ్ ఇస్తారో స్కూల్ ఏజ్ నుంచి, మీరు వెళ్ళినప్పుడు కార్పొరేట్లో ఇలా ఉండబోతుంది, కానీ దీన్ని మీరు అడాప్ట్ చేసుకోవద్దు. దెర్ ఇస్ అ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటుంది, మధ్యలో ఒక లైన్ ఉంటుంది. వర్క్ 40%, లైఫ్ ఇస్ 60%. ఈ రెండింటికి మిక్స్అప్ చేయొద్దు. దీన్ని సెపరేట్ పెట్టాలి. ఇక్కడ ఉన్నప్పుడు వర్క్ చేసుకోవాలి, మళ్ళీ గేట్ దాటిన తర్వాత యువర్ లైఫ్ ఇస్ డిఫరెంట్. అది ఎవరైనా మనకి ఏమంటారు ఫౌండేషన్ లెవెల్ నుంచి నేర్పించాలి. మనకి ఆ స్కూల్స్లో ఆ టాక్ లేదు, ఆ సబ్జెక్ట్ లేదు. వీళ్ళు ఒకటేసారి యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా వస్తారు, వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇంకా ఇప్పుడు జనరల్గా మరి వీళ్ళు ఫ్యామిలీ తోటి, మరి ఫ్యామిలీకి ఇలాంటి సిచ్యువేషన్ తెలిస్తే వాళ్ళ ఆవేదన ఎలా ఉండబోతుంది? వాళ్ళకి తెలిస్తే మంచిది. నేను అనుకోవడం ఈ పార్టీకి తెలుసు, ఎందుకంటే వీళ్ళెవ్వరూ కూడా అంత పెద్ద కనెక్షన్స్లో ఉండరు. వాళ్ళ ఫ్యామిలీస్తో కొంచెం డిస్టెన్స్లోనే మెయింటైన్ చేస్తారు. అది ఎందుకు ఆ బాండ్ పోయింది పేరెంట్స్తో, వీళ్ళు ఎందుకు ఇండిపెండెంట్గా మూవ్ అవుతారు? సో దట్స్ $1 million క్వశ్చన్. ఇళ్ళలోనే ఉంటారు, ఇంటికాడ నుంచి హైదరాబాద్లో ఉంటారు, లేకపోతే సిటీలలో ఎక్కువ ఉండిపోతారు, ఊళ్ళో ఉండిపోతారు, ఇంటికి కూడా పెద్దగా వెళ్ళరు. వాళ్ళ తిండి సార్ అంటే ఫుడ్ విషయంలో మొత్తం వీళ్ళు కంపెనీలు చూసుకుంటారు, 5-star హోటల్ ఫుడ్. వీళ్ళకి అసలు ఏ బాధ అట్లా చెప్పాలి అంటే వీళ్ళు కొంచెం లక్కీ పీపుల్. అంటే లైక్ హౌ వీ వర్ వర్కింగ్, ఆ కండిషన్స్ వీళ్ళకి లేవు. వీళ్ళకి ఏంటి అంటే హ్యాపీగా తింటారు, 3 times ఫుడ్, అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి పికప్స్ అండ్ డ్రాప్స్ ఉంటాయి, అన్ని విధాలుగా బాగానే ఉన్నారు. కానీ అది అడాప్ట్ చేసుకునే విధానంలో ఉంటుంది. నేనేంటంటే మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి ఎవరైనా నేర్పించుంటుంటే వీళ్ళు కొంచెం అంటే వీళ్ళకి కరెక్ట్ ట్రాక్లో వెళ్ళారు వాళ్ళు అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసిన వీడియో ఒకవేళ ఫాదర్స్ కానీ ఎవరో చూస్తే మరి వాళ్ళ ఫాదర్స్కి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఈ వీడియో అంటున్నారా? హ్యావ్ టు సే, ఇప్పుడు ఏదో కార్పొరేట్ లెవెల్లోకి చాలామంది నాకు చెప్పారు మేడం, మా పేరెంట్స్ ఫోర్స్ వల్ల నేను ఈ జాబ్లోకి వచ్చాను మ్యామ్ అని. అయితే మరి వాళ్ళు ఇలా చేంజ్ అవుతున్న విషయం వాళ్ళకి తెలుసలేదు, మాకు తెలీదు. సో ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తే బిఫోర్ పంపించే ముందు అసలు పిల్లలతో ఒకసారి సరిగ్గా మాట్లాడి అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకొని వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉండబోతుంది మీ జీవితం తర్వాత, కానీ దాన్ని మీరు మొత్తం ఆస్వాదించకుండా లైక్ డోంట్ టేక్ ఇట్. అది జస్ట్ ఒక 40% మీ వర్క్ లైఫ్ అనేది మళ్ళీ వేరే ఉంటుంది. సో దాని గురించి కూడా ఆలోచించండి. లైఫ్ అంటే ఇక్కడ పేరెంట్స్ కూడా వచ్చేస్తారు. సో అన్నీ ఆలోచించి అప్పుడు పంపించడం బెటర్ ఏమో అని. అదే ఇప్పుడు ఎక్కువగా ఇలాంటి అంటే జనరల్గా ఇలా ఒక మనిషి అలా మారిపోవడానికి ఒక గేమ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా విహారయాత్రలు కానీ పెడితే కొద్ది వరకు మారే అవకాశం ఉంటుంది. అవన్నీ చేస్తామండి, అవన్నీ వీడు అక్కడ పార్టీలు జరుగుతుంటాయి, తర్వాత
ఈవెన్ నేను కూడా చాలా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. నేనని కాదు, నా ఫ్లోర్లో నేను చేస్తాను. ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్క సైకాలజీ ట్రై చేస్తాము, వాళ్ళతోటి మాట్లాడతాము. బట్ ఎంతున్నా అవన్నీ వాళ్ళ 8-9 అవర్స్ జాబ్లో హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్. మీరు స్ట్రెస్ అయ్యే అవకాశం ఉందా? స్ట్రెస్ No, that's my job కాబట్టి you see my smile. No, I don't lose my ఎక్కడికి వదిలేస్తారు ఇక వాళ్ళ గురించి ఊరికే ఆలోచించి no అది నేను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నేను ఏదైతే చెప్తానో అది ఫస్ట్ నేను అలవాటు చేసుకుంటాను. ఇప్పుడు ఎవరికైనా నేను స్వీట్ తినద్దు అని నేను చెప్పాలి అనుకుంటే ముందు నేను స్వీట్ ఆపేసి అప్పుడు వాడికి చెప్తాను. I follow that very strictly. ఫస్ట్ మనం చేయకుండా మనం చెప్పాలి, లేకుంటే మనం మీకే చూస్తారు. మనకి యూజువలీ ఇండియాలో ఏంటంటే ఈ యూత్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈ కార్పొరేట్ చేసేవాళ్ళు వీళ్ళంతా 52 hours a week వాళ్ళు అందులో వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఎలాంటి 52 hours అంటే యూ కెన్ ఇమాజిన్ ప్రతి హై. సో వాళ్ళు చెప్పే స్లోగన్ ఏంటంటే మెయిన్లీ సింక్ ఆర్ స్విమ్ అంటారు. సో సింక్ అంటే ఏంటి, మునిగిపోతే అది నీకు నష్టం, లేదా ఈదడం నేర్చుకో అంటారు. సో అది వీళ్ళకి అలవాటు, అంటే అది సింపుల్గా చెప్పాను. యూజువలీ కార్పొరేట్ వాళ్ళు ది ఫాలో దట్ సింక్ ఆర్ స్విమ్ అంటారు. సో అది మనము రియల్ లైఫ్లో కూడా ఒకసారి అది అలవాటు చేసుకోవాలి. ఏంటి అంటే మునిగిపోతున్నామో అని భయపడే కంటే ఈదడం నేర్చుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో ఇంకా అయిపోయింది మా పని, ఇంకా ఏం లేదు, ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత ఇంక మేము బయటకు వచ్చి ఇంకేం చేస్తాం అనుకునే బదులు నేను ఈ యూత్ అందరికీ చెప్పేది ఏంటంటే ట్రై టు లెర్న్ స్విమ్మింగ్, కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చి మీ లైఫ్ మళ్ళీ చేంజ్ చేసుకొని మీ థాట్ ప్రాసెస్ మార్చుకొని మళ్ళీ మంచి లైఫ్ స్టైల్లోకి వచ్చి నిజ జీవితంలోకి రావాలని నా కోరిక. బికాజ్ ఇప్పుడు ఇదంతా కూడా ఐ ఫీల్కి దిస్ ఇస్ అ వర్చువల్ లైఫ్ ఆల్ ద యూత్ ఆర్ లివింగ్. ఎందుకంటే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేము డీటాక్స్ సబ్స్టెన్స్ అని అంటుంటాం. యూజువలీ వీ హ్యావ్ అ సేయింగ్ అనమాట, డిజిటల్ డీటాక్సింగ్ అంటాం. డిజిటల్ డీటాక్సింగ్ అంటే దిస్ డజంట్ గో ఓన్లీ ఫర్ దీస్ యూత్. మోస్ట్ ఆఫ్ ద యూత్ ఏంటంటే రోజుకి 1 గంట సేపన్నా మన ఎలక్ట్రానిక్ డివైజెస్ టచ్ చేయకుండా ఉండం. నాట్ ఓన్లీ ఫోన్, మొబైల్స్ ఇదే కాదు, ఈవెన్ టీవీ, ఐపాడ్ ఏది లేకుండా 1 గంట సేపు రిలాక్స్ మోడ్లో డిజిటల్ డీటాక్సింగ్ వి కీప్ సేయింగ్. సో అది ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ జోలికి వెళ్ళకుండా కొంచెం ప్రశాంతంగా కూర్చొని నిదానంగా ఏంటంటే మీ గురించి మీరు అంటే స్పెండ్ అట్లీస్ట్ 1 hour ఆఫ్ టైమ్ ఫర్ యోర్ సెల్ఫ్, అంటే థింక్ అబౌట్ యోర్ సెల్ఫ్. కూర్చొని కొంచెం ప్రశాంతంగా మీ గురించి ఆలోచించండి, మీ ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఆర్ రీడ్ సమ్ నైస్ బుక్ ఈజ్ వెరీ హెల్దీ. ఆర్ హ్యావ్ అ నైస్ వాక్, లేదా మీకోసం ఏదైనా మంచి కుక్ చేసుకోండి, లేదా హ్యాపీగా స్పెండ్ ఇన్ షవర్. కొంచెం మీ గురించి మీరు ఆలోచించుకుంటూ మ్యూజిక్ వింటూ, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఐపాడ్ వద్దన్నారు మన మ్యూజిక్ ఎలా వినాలని, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే మ్యూజిక్ ఏంటంటే అదొక రిలాక్సింగ్ టెక్నిక్, జీబీఎంఆర్ వీ కాల్. సో రిలాక్సింగ్ టెక్నిక్ కూడా వి యూజ్. సో ఐ ఫీల్కి చేంజ్ యువర్ సెల్ఫ్ ఇన్ దాట్ వే, లైక్ ట్రై టు స్విమ్ అవుట్ ఆఫ్ ఇట్, స్విమ్ అవుట్ ఆఫ్ దోస్ టాక్సిక్ ideas or a thought process. For all the corporate youth, please try to come out of that toxic thoughts. I have to say ki detoxify yourself, ante mee thoughts ni detox cheskondi. And this is a simple technique that usually I propagate in all my sessions. So just think about yourself. వేరే వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించే ముందు నేనేమనుకుంటాను అని కూడా ఎప్పుడు ఆలోచించండి. ఐ థింక్ ఆల్ మై నా వర్క్ ప్లేస్లో ఉండే వాళ్ళందరూ దెల్ బి లాఫింగ్ ఐ థింక్, బికాస్ యూజువలీ ఐ సే దట్ లైక్ అ స్లోగన్ బిఫోర్ థింకింగ్ కి వాట్ అదర్స్ థింక్ కి నేనేమనుకుంటున్నాను, నేనేమైనా బాధపడుతున్నానా, ఇది కూడా ఒకసారి ఆలోచించమని చెప్తుంటా. సో డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్ by taking this lifestyle, because eventually ఇదంతా కూడా it will hurt your life, you lose your real life. వర్చువల్ రియాలిటీ అనేది ఎప్పుడు నిజం కాదు. సో ఆ వర్చువల్ రియాలిటీలోకి వెళ్ళకుండా నిజ జీవితంలో బ్రతకడానికి ట్రై చేస్తే బెటర్. జనరల్గా కూడు గూడు గుడ్డ
ఈ మూడుతో పాటు ఎలక్ట్రానిక్స్ గూడ్స్, ఇంకా ఫోన్ అయితే ఎప్పుడు పడుకుంటప్పుడు కూడా పక్కన పెట్టుకుంటాం. యూట్యూబ్స్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ వాడతాం. అంటే 24 ఆ మత్తులో ఉంటారు. మరి ఈ యొక్క కార్పొరేటే కాకుండా, కార్పొరేట్ జాబ్స్ చేసే వాళ్ళు కాకుండా సాధారణమైన పీపుల్స్ కూడా అటువైపు వెళ్ళే అవకాశాలు ఉండబోతుందా? వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదులేండి. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 15 hours వీళ్ళకి ఇదే లైఫ్ స్టైల్. అందులో నుంచి వీళ్ళు బయటకు రాగానే ఇమీడియట్గా ఫోన్ పట్టుకొని కెలుక్కుంటుంటారు. సో యూజువలీ నేను ఎప్పుడు ఏం చెప్తా అంటే, మీకు ఏదైనా నేర్చుకోవాలి అంటే ఒక బుక్ ద్వారా తెలుసుకోగలుగుతారు, లేదంటే అన్నీ తెలిసిన ఒక మనిషితో మాట్లాడమంటారు. అంటే వెన్ యూ టాక్ టు అ పర్సన్, వాళ్ళ వ్యూస్, వాళ్ళ ఆలోచనలు మనం తెలుసుకుంటాం, మన గురించి వాళ్ళు ఏమైనా నేర్చుకుంటారు. సో అందుకని యూజువలీ ఐసేకి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ అండ్ ఆల్ దీస్ థింగ్, ఈ సోషల్ మీడియా బదులు స్టే అవే ఫ్రమ్ దిస్. ఇంట్లో మీ ఫాదర్ తోటో మదర్ తోటో కొంచెం మాట్లాడండి, వాళ్ళ లైఫ్లో జరిగినవి వాళ్ళు చెప్తారు. లేదా అమ్మమ్మలు ఉంటారు, సూపర్ వాళ్ళైతే ఎన్సైక్లోపీడియాస్, వాళ్ళతో ఒక ½ hour స్పెండ్ చేస్తే వాళ్ళు ఏవో మనకి చెప్తారు. అది మన లైఫ్కి మంచిది. లేదంటే ఇఫ్ నోబడీ అదే రీడ్ ఎ నైస్ బుక్, దట్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే ఒక బుక్ ఏంటి అంటే ఒకళ్ళు వాళ్ళ లైఫ్ అంతా ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్నది రాశారు. ఐమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఆల్ దీస్ ఫిక్షన్స్ అండ్ ఆల్ దాట్, ఐమ్ సేయింగ్ నైస్ గుడ్ బుక్స్. వాళ్ళు మొత్తం వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని ఆ బుక్లో పెడతారు. అట్ ద సేమ్ టైం కొన్ని డాక్యుమెంటరీస్ ఉంటాయి, ఫెంటాస్టిక్ డాక్యుమెంటరీస్ ఉంటాయి. లైక్ మీరు చాలా వినే ఉంటారు, మనకి బోల్ మంది ఉన్నారు మంచి మంచి డాక్యుమెంటరీస్ రాసేవారు. డేవిడ్ అటెన్బరో ఫెంటాస్టిక్ డాక్యుమెంటరీస్ తీస్తారు. మీరు ఏం చేయాలి అంటే మంచి డాక్యుమెంటరీస్ ఏమంటే డాక్యుమెంటరీ స్టూడెంట్, సైన్స్కి సంబంధించినవి ఆర్ ఎనీ హిస్టరీకి సంబంధించినవి ఆర్ డిఫరెంట్ కల్చర్స్కి సంబంధించినవి, ట్రైబల్ కల్చర్స్కి సంబంధించినవి, ఏన్షియంట్ ట్రైబ్స్, మంచిది ఏదైనా టాపిక్ తీసుకొని నేర్చుకోండి. అది బెస్ట్ అని నా ఉద్దేశం. అలాగే రీడ్ సమ్ నైస్ బుక్స్. లేదా ఇవన్నీ మా వల్ల కాదు, చదవడం ఇవన్నీ మా వల్ల కాదు అంటే హ్యాపీగా గో ఫర్ అ వాక్. అట్లీస్ట్ మన హెల్త్ అన్నా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అయి బీ ఇన్ నైస్ స్పోర్ట్స్, గో ఫర్ అ వాక్ ఆర్ స్పెండ్ విత్ యువర్ పెట్స్. ఆర్ఎల్స్ మన ఇంట్లో ఎట్లు పెద్దోళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళతో ఒక అరగంట సేపు వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు సంతోషపడతారు. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని మీరు చేస్తున్నటువంటి కౌన్సిలింగ్ని మా V3 న్యూస్ తరఫున పంచుకున్నందుకు మీకు V3 యజమాని తరఫున ధన్యవాదాలు. అలాగే మీకు కూడా మీ విలువైన సమయాన్ని, అంటే మీరు చాలా డిఫరెంట్ వీడియోస్ చేస్తారు. I keep seeing your videos all the time. Fantastic గా ఉంటాయి. You take a different subjects. Always you come up with a very different ఏదో సమాజానికి ఏదో చేయాలి అని మీరు అనుకుంటారు. దట్స్ రియలీ అప్రిషియేటబుల్. ఎప్పుడు ఏదో ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకొస్తారు. ఈసారి ఈ సబ్జెక్ట్ మోస్ట్లీ మన యూత్ కోసం వీ హ్యావ్ టు డెడికేట్. అండ్ ఇఫ్ అట్లీస్ట్ ఒక కొద్ది మంది చూసినా కూడా ఏంటంటే వాళ్ళు ఏమైనా తెలుసుకుని, మనం ఏదో మాట్లాడేస్తుంటాం డిఫరెంట్, బట్ ఇఫ్ దే లెర్న్ సంథింగ్, అందులో నుంచి ఏమైనా నేర్చుకొని కొంచెం చేంజ్ అవుతే దెన్ విల్ బి వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి, మరి చూశారు కదా, మరి ప్రస్తుతం కార్పొరేట్ జాబ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారు మరి జాబ్ను ఎలా ఫీల్ అవుతున్నారు, అలా ఫీల్ కాకుండా మరి బయటికి రావడం వల్ల అలా ప్రపంచం మారిపోతుంది. అలానే ప్రపంచం నుంచి బయటికి రావాలంటే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, ఎలాగ ఉండాలనేటువంటి విషయాలు మనం చూసాం. మరొక వారం మరొక మంత్ మరొక సబ్జెక్ట్ తోటి మీ ముందుకు వస్తుంది V3 న్యూస్. అప్పటివరకు చూస్తూ ఉండండి. లక్ష్యం సమాజహితం. నేను మీ సురేష్ దండు, కెమెరామెన్ నరేష్తో.